సింహరాశి వాళ్ళు తాము చేపట్టిన పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. అవరోధాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటి నుండి బయటపడతారు. విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జాగ్రత్తలు వారిని కాపాడుతుంటాయి. వారికి ఉన్నటువంటి అనారోగ్యాల నుండి ఉపశమనము కూడా లభిస్తుంది. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి సమాచారాలను విశ్లేషణ చేసుకుంటూ ఉంటారు. ఈ వారం కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. దూరపు బంధువులను కలుసుకుంటారు, లేదా వారి నుండి వచ్చినటువంటి ఆహ్వానాలను అందుకొని వారిచే ఏర్పాటు చేయబడినటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సింహరాశి వారు ఈ వారం గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సింహరాశి వారు ఈ వారం ప్రయత్న లోపాలు లేకుండా ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. అలాగే రావలసిన బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో మరింత లాభదాయకంగా ఈ వారం ఉండబోతుంది. పరిశ్రమలు పెట్టుబడుల విషయాలకు సంబంధించినటువంటి అంశాలను పెద్దవారితో కలిసి కూర్చొని చర్చిస్తూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో మరిన్ని పనులు చేపడుతూ ఉంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. కొన్ని విషయాల్లో మాట పట్టింపులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం, ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది.